సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసితో కొడితే పాన్ ఇండియా స్టార్స్ అందరికీ ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. అస్సలు పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క మూవీ రిలీజ్ కాలేదు. వారణాసి వరల్డ్ మూవీగా రాబోతోంది. కానీ అది రిలీజ్ అయ్యేది వచ్చే ఏడాది. ఈ లోపే 1000 కోట్ల పండుగలు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5000 కోట్ల పండుగలు సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం. అంతా గ్లోబల్ సినిమా వారణాసి మహిమే. ఈ మూవీ వల్లే ఇప్పుడు తను హాలీవుడ్ హీరోల రేంజ్ లో 1000 కోట్లు 500 కోట్ల యాడ్స్ తో షాక్ ఇస్తున్నాడు. తన ఒక్కో యాడ్ ఎండోర్స్మెంట్ వాల్యూ ఏకంగా 500 కోట్ల నుంచి 1000 కోట్లకు చేరుతోంది. కూల్ డ్రింక్ కంపెనీ, సన్ స్క్రీన్ కంపెనీలతో తన డీల్ చూస్తే వారణాసి బడ్జెట్ ని ఒక్క డీల్ తోనే రాబట్టేయొచ్చు అనిపిస్తోంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న స్టార్స్ కి కూడా రాని డీల్స్ దక్కని అదృష్టం మహేష్ బాబుకి దక్కుతోందా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు జస్ట్ 10 సెకండ్లు ఒక యాడ్ లో కనిపిస్తే చాలు 500 కోట్లు. మరో యాడ్ లో ఇలానే 10 సెకండ్లు కనిపిస్తే చాలు 1000 కోట్లు. ఇంత అమౌంట్ మరే పాన్ ఇండియా హీరో నుంచి విన్నామా? కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంతవరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు. కానీ పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసితో మాత్రం వరల్డ్ మార్కెట్ ను వాయించబోతున్నాడు. ఒకేసారి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ మీద దండెత్తేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది ఏప్రిల్లో వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అంటే ఈ సినిమా ఇంకా రావడానికి ఏడాది టైం ఉంది. ఒకవేళ ఇది రిలీజ్ అయినా రికార్డులు క్రియేట్ చేసేందుకు పునగాలు వస్తే అప్పుడు మహేష్ బాబు కోసం యాడ్ ఎండోర్స్మెంట్ క్యూ కట్టాయంటే అర్థం ఉంది. దేశవ్యాప్తంగా మహేష్ బాబుకు గుడ్ లుక్స్ వల్ల, తన సినిమాల వల్ల మంచి క్రేజ్, ఇమేజ్ ఉంది. కానీ అది మార్కెట్ గా మారాలంటే పాన్ ఇండియా హిట్ పడాలి. అందుకే తను పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్లను ఒకే వారణాసిలో కలిపి కొట్టేయాలనుకుంటున్నాడు. కాకపోతే అది భవిష్యత్తు. తన పాస్ట్ చూస్తే పాన్ ఇండియా హిట్సే లేవు. కానీ పాన్ ఇండియా హీరోలను మించిపోతున్నాయి తన యాడ్ ఎండోర్మెంట్స్. ఏ హీరో అయినా ఒక యాడ్ చేస్తే 40 కోట్లు, ఎండోర్స్మెంట్ డీల్ 100 కోట్లు ఉంటే అదే మహా ఎక్కువ. అలాంటిది 500 కోట్ల పైనే డీల్స్ తో షాక్ ఇస్తున్నాడు మహేష్ బాబు. కూల్ డ్రింక్, సన్ స్క్రీన్ ఇలా ఒక్కో యాడ్ ఎండోర్స్మెంట్ డీల్ 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఉంటున్నాయి. బేసిక్ గా ఈ నెంబర్స్ హాలీవుడ్ హీరోల నుంచే వింటాం. వాళ్ళ రెమ్యునరేషన్ 600 కోట్లు, 1000 కోట్లనే వార్తలు కామన్. ఇక వాళ్ళు యాడ్ చేస్తే 500 కోట్లు, 1000 కోట్లు ఇలాంటి వార్తలు వైరల్ అయిపోతాయి. ఇక ఖాన్ల నుంచి కపూర్ల వరకు, ఇక మన పాన్ ఇండియా హీరోల నుంచి మా స్టార్ల వరకు ఎవరు ఇలాంటి నెంబర్స్ చూడలేదు, వినలేదు. సో 10 యాడ్ ఎండోర్స్మెంట్స్ లో ఒక్కొక్కటి 500 కోట్లంటే కేవలం యాడ్స్ తోనే 5000 కోట్ల స్టార్ గా మారుతున్నాడు మహేష్. నిజం చెప్పాలంటే వారణాసి వరల్డ్ మార్కెట్ ని వచ్చే ఏడాది కుమ్మేస్తుందేమో, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వారణాసి వచ్చే ఏడాది ముందే 1000 కోట్ల డీల్స్ తో షాక్ ఇస్తున్నాడు, మార్కెట్ ను షేక్ చేస్తున్నాడు.